హాయ్ అండి అందరికీ. ఈరోజు జరిగినటువంటి 13th జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ని మనం కనుక ఒకసారి రివ్యూ చూసుకున్నట్లయితే, పగటి కళ పుస్తకం ఎవరిది అని చెప్పేసి అడగడం జరిగిందంట. గిజుబాయి గారిది. ఇది బాల్య దశ నిర్మాణం మనకి కొత్తగా ఇచ్చినటువంటి గిజుబాయి, మకరింకో, నీల్ సమ్మర్హిల్ పాఠశాల, ఫాలో ఫియరీ అట్లా వాళ్ళ గురించి మనకి టోటల్గా ఒక 9 మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా, వాటి నుంచి వచ్చినటువంటి బిట్టు ఇది. ఆల్రెడీ నేను మంచి వీడియో చేయడం జరిగింది, వాటి నుంచి బిట్స్ రిపీట్ అవుతున్నాయని కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఈ టాపిక్ అనేటటువంటిది మీరు ఎవరు కూడా వదలొద్దు. నెక్స్ట్ వన్, రేషనల్ నెంబర్స్ నుంచి మిడిల్ ఫంక్షన్ ఏదని చెప్పేసి ఇచ్చారంట. నెక్స్ట్ అలాగే ఫ్రాక్షన్స్ నుంచి ఒకటి ఇచ్చారంట. నెక్స్ట్ స్లైలీ సినోనిమ్ ఏంటి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందంట. నెక్స్ట్ క్రూయల్ యొక్క యాంటోనిమ్. ఎరిక్సన్ గురించి ఇక్కడ బాల్య దశ నుంచే బిట్ ఇది. ఎరిక్సన్ గురించి అనమాట. ఎరిక్సన్ యొక్క దశలు గట్టు ఉంటాయి కదా, ఆ బిట్ కాదు, బాల్య దశ నుంచే బిట్ అనేటటువంటిది రావడం జరిగింది. బాల్య దశ నిర్మాణంలోనే కుప్పుస్వామి గారు, ఎరిక్సన్, అలాగే ఇంకొక నిఘంటువు ఉంటుంది, విద్యార్థి నిఘంటువు, వీళ్ళు ముగ్గురు కూడా సిమిలర్గా ఒక నిర్వచనం అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. వాటి నుంచి కానీ లేదంటే మనకి ఎరిక్సన్ గురించే ఒక నిర్వచనం, మంచి నిర్వచనం ఇచ్చారు. ఆ 2 నిర్వచనాల నుంచి నిన్నన ఒక బిట్ వచ్చింది, ఈరోజు ఒక బిట్ వచ్చింది అనమాట. సో బాల్యదశ నిర్మాణం నుంచి మీకు మంచి వీడియో చేయడం జరిగింది, వాటి నుంచి బిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇది న్యూ సిలబస్. లాస్ట్ టైం కూడా బాల్యదశ నిర్మాణం నుంచి బిట్స్ వస్తూ ఇంకా తల్లిదండ్రుల పెంపకం ఉంటుంది కదా, పెంపకం గురించి కూడా బిట్స్ వచ్చాయి. నెక్స్ట్ రేపటి దీంట్లో ఎగ్జామ్లో తల్లిదండ్రుల పెంపకం గురించి బిట్ వచ్చే అవకాశం ఉంది. సో అవి కూడా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ సిగ్మెంట్ ప్రైడ్ గురించి కూడా బిట్ అనేటటువంటిది రావడం జరిగిందంట. నెక్స్ట్ ఐసీటీ నుంచి మరి ఒక అబ్రివేషన్ అడిగారు అంటున్నారు. మరి ఎన్డిపిఆర్ ఏదా అనేది తెలియదు అంటున్నారు. అండ్ ఐసీటీ నుంచి ఒక బిట్ వచ్చిందంట. మానవ విలువలు ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది అని చెప్పేసి ఒక బిట్ రావడం జరిగిందంట. నెక్స్ట్ వృత్యానుప్రాస అలంకారం మీద బిట్ వచ్చింది. సో మనకి అలంకారాలు అంటే మనకి ఎక్కువగా ఒక్క బిట్ అయినా రిపీట్ అవుతుంది కాబట్టి వృత్యానుప్రాస, చాకానుప్రాస, లాటానుప్రాస, అతిశయోక్తి, దృష్టాలంకారం, వీటి నుంచి బిట్స్ వస్తుంది. లేకపోతే ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అర్ధాంతర అన్యాస అలంకారం తక్కువ, ఉపమాలంకారమే ఎక్కువగా. ఇప్పటి వరకు ఒక 3 బీట్స్ వరకు ఉపమాలంకారమే వచ్చిందనమాట. నెక్స్ట్ చింతాకు అట్లాంటివన్నీ ఇచ్చేసి సందులకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారంట. అంటే సరికానది ఏది అట్లా ఇచ్చారంట. ఎక్కువగా చాలా కొంచెం టఫ్గానే ఉంది, డిఎస్సి లెవెల్లో వస్తుంది ఎగ్జామ్ పేపర్. ఎక్కువగా సరికానది ఏదైనా ఇవ్వడం, ప్రవచనాలు ఇవ్వడం ఇట్లానే జరుగుతుంది కాబట్టి మీరు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. వచ్చిన బిట్లన్నీ కూడా ఫస్ట్ చేసుకుంటా వెళ్ళిపోండి. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని ముందుగా చదవండి. ముందుగా ఇష్టమైన సబ్జెక్టు, కన్ఫ్యూజ్ లేనటువంటి సబ్జెక్ట్ని ఎంచుకొని చేయండి. నెక్స్ట్ రానివన్నీ వదిలేయండి. నెక్స్ట్ లాస్ట్లో చేయలేని బిట్లన్నీ కూడా పక్కన పేపర్ పైన నెంబర్స్ వేసుకుని వదిలేయండి. తర్వాత లాస్ట్లో ఆ బిట్స్ అనేటటువంటివి చేయడం వల్ల మీకు ప్రతి ఒక్కటి కూడా అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. మంచినీళ్ళు తాగి ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళండి. నైట్ ఎక్కువగా నిద్రపోకుండా మెలకువతో ఉండడం అలా చేయడం వల్ల ఎగ్జామ్ హాల్లో మీరు చేయాల్సింది కూడా గుర్తుకు రాదనమాట, స్ట్రెయిన్ అయిపోవడం వల్ల. ఎగ్జామ్ ముందు వరకు కూడా మీరేమీ ఆలోచించడం అలాంటివి ఏం చేయకుండా స్మాల్ బ్రీతింగ్ అనేది ఎక్కువ టైం తీసుకోవడం వల్ల మీరు మైండ్ చక్కగా పనిచేస్తుంది. అభ్యసనం యొక్క నిర్వచనము అనేది ఇచ్చారంట. మనకి ప్రతి సెషన్లో కూడా అభ్యసనం కానీ మూర్తిమత్వం కానీ ఈ రెండింటి యొక్క నిర్వచనాలు అనేవి ఇస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసి మీకు ఆల్రెడీ అభ్యసనము, మూర్తిమత్వం యొక్క నిర్వచనాలే మీకు ఓన్లీ వీడియో చేయడం జరిగింది. ఈ 2 నిర్వచనాల గురించే వీడియో చేయడం జరిగింది, ఎందుకంటే వీటి నుంచి బిట్స్ వస్తున్నాయి కాబట్టి. మరి ఇప్పుడు కూడా లాస్ట్ టైం టెట్లో కూడా అభ్యసనము, మూర్తిమత్వం నుంచి బిట్స్ అనేవి రిపీట్ అయ్యాయి కాబట్టి నేను ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ అభ్యసనం, మూర్తిమత్వం యొక్క నిర్వచనాలు చూసుకొని వెళ్ళమని చెప్పాను. ఎక్కువగా డ్రాఫ్ట్ కాపీ నుంచి మనకి బిట్స్ అనేటటువంటివి వస్తున్నాయి. అభ్యసనానికి, మూర్తిమత్వానికి డ్రాఫ్ట్ కాపీలో ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి కాబట్టి అవి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ విస్మృతికి సంబంధించిన ఒక బిట్ వచ్చింది, కానీ అది కూడా ఎక్కువగా ప్రవచనం అనేటటువంటిది ఇవ్వడం జరిగింది అంటున్నారు. నెక్స్ట్ అభ్యసనం బహుళ నిష్పత్తి మీద ఒక బిట్ ఇచ్చారంట.
బహుళ నిష్పత్తి మీద బిట్టిచ్చారంట. యూక్లిడ్ యొక్క స్వీకృతాల గురించి బిట్టిచ్చారంట. యూక్లిడ్ యొక్క స్వీకృతాలు, బిందువులు, మధ్య బిందువులు ఉంటాయి కదా, మధ్య బిందువులు పేర్లు ఉన్నాయి కదా, పరివృత్తము, అంతర్వృత్తము, మధ్యగత రేఖలను కలుపుతూ గీసేది. నెక్స్ట్ త్రిధాకరణ బిందువులు ఉంటుంది కదా, అదొకటి, గురుత్వ కేంద్రం ఒకటి. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకున్నానండి. చెప్పాను కదా మీకు నిన్ననే, బిందువులు రేఖాఖండం కానీ సరళ రేఖ గురించి కానీ, అలాగే త్రిభుజాలు రకాల గురించి కానీ, మధ్య బిందువుల గురించి కానీ, వీటి నుంచి బిట్స్ అనేటటువంటి వస్తుంటాయి, ఒకసారి చూసుకొని వెళ్ళండి అని చెప్పాను. నెక్స్ట్ బహుపదులు, కోణాల నుంచి మాత్రం తప్పనిసరిగా బిట్ రిపీట్ అవుతుందండి. కోణాల గురించి బిట్ రిపీట్ అవుతుంది, ఒక్కసారి చూసుకున్నానండి. బహుపదులకు వచ్చేసరికి మీకు సూత్రాలు ఉన్నాయి. a+b² అని, a-b² అని, a+b³ నెక్స్ట్ a³ + b³ ఒకటి. ఈ ఫార్ములాని బేస్ చేసుకుంటూ మనకు ఒక సమ్ అనేటటువంటిది రావడం జరిగిందంట. వయస్సులకు సంబంధించినటువంటి సమ్ ఒకటి. అలాగే వికాస దశలకు సంబంధించి బిట్ ఇచ్చారు, కానీ అది కూడా సరైంది సరికాంది అనే మాదిరిగానే ఇచ్చారంట. జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన 6 రంగాలు ఒకటి ఆర్డర్లో పెట్టడం అట్లాంటిది ఇచ్చారంటున్నారు. నెక్స్ట్ చాపకుడు, వరరుచి, వాటికి సంబంధించి సోషల్ నుంచి బిట్ వచ్చిందంటున్నారు. నెక్స్ట్ ఎన్సీఎఫ్ నుంచి అయితే మనకి ఒక్క బిట్ కూడా రాలేదంట. ఎన్సీఎఫ్ నుంచి బిట్ రాలేదంటున్నారు. ఎన్ఈపి నుంచి సుప్రీంకోర్టు ఎప్పుడు ఆమోదించింది, ఎన్ఈపి నుంచి బిట్ అనేటటువంటిది వస్తుంది, ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఎన్ఈపి, ఎన్సీఎఫ్, ఆర్టీఈ ఇవి మాత్రం వదలొద్దు. ఆర్టీఈకి వచ్చేసరికి పాఠశాలలో విద్యార్థి ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు కదా, వాటికి సంబంధించినటువంటి సెక్షన్ ఏంటి అని చెప్పేసి ఆర్టీఈ నుంచి అడిగారు. నెక్స్ట్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ నుంచి ఒక బిట్ అనేది వచ్చిందంట. నెక్స్ట్ ఫ్రేజెస్ నుంచి మనకి 3 బిట్స్ వరకు వచ్చాయంటున్నారు. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ వెరీ సింపుల్, నేను చేశాను కూడా అన్నది వీడియో, మీరు చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్, అది అందరూ చేయగలరు. పద్యాన్ని ఆర్డర్లో పెట్టడం ఇచ్చారంట. పద్యాన్ని ఆర్డర్లో పెట్టడం. పొడుపు కథ ఇచ్చారంట. పున్నమికి అని చెప్పేసి అమావాస్యకి ఆరగింపు అని ఉంటుంది కదా, మీకు చెప్పాను కదా, పొడుపు కథలు అనేటటువంటివి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నాయి కదా, అవే ఇస్తున్నాడు, అవి ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ కాలక్షేపం అనేటటువంటి దానికి కాలక్షేపం యొక్క జాతీయం అది ఏంటి అని. నెక్స్ట్ పద్యము, గంటకాలం గడిచినా అని చెప్పేసి ఒకటి పద్యం ఉంటుంది కదా మనకి 8th క్లాస్లో, శతక సౌరభంలో ఉంటుంది అనుకుంటా. దానికి సంబంధించి మరి శతకం ఏంటి అని అలా మకుటం కానీ శతకం కానీ శతకకర్త కానీ ఏదైనా ఇచ్చారంట. నెక్స్ట్ పద్యం మధ్యలో ఉన్నటువంటి పదం ఇచ్చేసే పదం యొక్క అర్థం ఏంటి చూడండి. మనకి ఆతిథ్యం లెసన్లో ఉంటుంది కదా లకుముకి పిట్ట, వాటికి సంబంధించి అది ఇచ్చేసి మరి అర్థం ఏంటి అని చెప్పేసి ఏదో అడిగారు అంటున్నారు. భారత రాజ్యాంగం గురించి ఒక బిట్ వచ్చిందంట. అకర్మక క్రియ, మీకు వాక్యాలు ఉన్నాయి కదా, సంయుక్త వాక్యము, సంశిష్ట వాక్యము, సామాన్య వాక్యం, వాటి నుంచైనా వస్తుంది. చేదర్థకం, శత్రార్థకం, క్వార్థకం, వాటి నుంచైనా బిట్ వస్తుంది. లేదా నిషేధార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, ప్రేరణార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, సందేహార్థక వాక్యం, ఇవి ఉన్నాయి కదా, వీటి నుంచైనా బిట్ వస్తుంది. మ్యాక్సిమం కర్తరీ కర్మణీ వాక్యం, వాటి నుంచైనా కర్తరీ వాక్యం, కర్మణీ వాక్యం, ఈ వాక్యాలు రకాలు ఉంటాయి కదా, వీటి నుంచి మ్యాక్సిమం 2 బిట్స్ అనేవి కవర్ అవుతున్నాయి. కానీ ఈ సెషన్లో మనకి ఒక బిట్టే కవర్ అయింది. నెక్స్ట్ దర్శన యొక్క నానార్థాలు అడిగారంటున్నారు. ప్రాచీనం యొక్క పర్యాయ పదాలు అడిగారంట. నెక్స్ట్ రథం యొక్క అర్థం ఏంటి, వికృతి ఏంటి, రథంది అర్థం కదా, సో దీని యొక్క వికృతి రూపం ఏంటని అడిగారంట. మీనింగ్ కూడా ఇచ్చారంటున్నారు. పద్యం ఇచ్చేసి పద్యం మధ్యలో ఉన్నటువంటి పక్షి పేరేంటి అని చెప్పేసి అడిగారంట. సావిత్రిబాయి పూలే యొక్క స్టేట్ ఏంటి అని చెప్పేసి అడిగారంట. చామ్స్కీ, నోమ్ చామ్స్కీ, క్వైగాట్స్కీ, వీటికి సంబంధించిన బిట్స్ ఏవి కూడా రాలేదంటున్నారు. చామ్స్కీ గురించి కానీ, కోల్బర్గ్ గురించి కానీ, వైగాట్స్కీ గురించి కానీ, పియాజే గురించి కానీ ఈ బిట్స్ ఏవి రాలేదంటున్నారు. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ యొక్క టెస్ట్, వాటి యొక్క టెస్ట్కి సంబంధించిన కార్బోహైడ్రేట్స్ టెస్ట్ ఏంటి, ప్రోటీన్స్ టెస్ట్ ఏంటి అని చెప్పేసి ఇచ్చారంట. నెక్స్ట్ అనుకూలనం, వాతావరణ అనుకూలనం ఉంటుంది కదా లెసన్, అది అనుకూలనానికి సంబంధించినటువంటి వాటి నుంచి ఒక బిట్టు. జనాభా విస్తరణకు సంబంధించి అనుకూలించే పరిస్థితులు ఏంటి, అదొకటి. ప్రాజెక్ట్ పద్ధతి యొక్క డెఫినిషన్ చూడండి. ప్రాజెక్ట్ పద్ధతి, కరికులము, ఈ రెండింటి యొక్క డెఫినిషన్ అనేటటువంటిది మోస్ట్ ఆఫ్ ది టెట్లో రిపీట్ అవుతుందండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి.
ప్రాజెక్ట్ పద్ధతి డెఫినేషన్ కానీ కరికులం యొక్క డెఫినేషన్ కానీ ఈ డెఫినేషన్స్ అనేవి వదలకుండా తప్పనిసరిగా చూసుకోండి. అభ్యసనం ఒకటి, మూర్తిమత్వం ఒకటి, ఆ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తున్నాడు. ప్రాజెక్ట్ పద్ధతి, కరికులం ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తున్నాడు. ప్రతి టెట్లో రిపీట్ అవుతున్నాయి. మిల్క్ లీటర్లో ఇచ్చేసి మిల్లీ లీటర్లో అడిగారంట. లీటర్స్లో ఇచ్చేసి మిల్లీ లీటర్స్లో అడిగారంట. సో తప్పనిసరిగా వాటిని చూసుకొని వెళ్ళండి. ప్రమాణాలు కూడా అవసరం. మీరు సమ్ చేసేటప్పుడు అక్కడ ప్రమాణాలు మీటర్స్లో ఇచ్చేసి మనకు ఆప్షన్స్ వచ్చేసరికి సెంటీమీటర్స్లో ఆన్సర్ ఉంటుంది. మనం మీటర్స్లో ఆన్సర్ చేస్తాం, అది ఆన్సర్ రాలేదని పక్కన పెట్టేసి ఏదో ఒకటి టిక్ చేసేస్తాం. కానీ అడిగేటప్పుడు క్వశ్చన్ మీటర్స్లో అడిగారా, సెంటీమీటర్స్లో అడిగారా, ప్రమాణం ఏంటని చెప్పేసి ఒకసారి చూసుకోవాలి మీరు. అలాగే కాంతి, ఉష్ణము, వాటి నుంచి దర్పణాలు ఉంటాయి కదా, కాంతి నుంచి దర్పణాలు ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఉష్ణానికి వచ్చేసరికల్లా మరి ఉష్ణానికి వచ్చేసరికి థర్మామీటర్సు, కిలోమీటర్ వాటి యొక్క ప్రమాణాలు ఉంటాయి. ఉష్ణానికి, ఉష్ణోగ్రతకి ప్రమాణాలు, కిలోమీటర్కి ప్రమాణాలు, నీరు, మంచు వాటికి సంబంధించి మరి వాటి యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రతలు, బాష్పీభవన ఉష్ణోగ్రతలు, అట్మాస్ఫియర్ యొక్క వాల్యూ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసరికి ధ్వనికి వచ్చేసరికి నెక్స్ట్ చలనాలు, దూరాలు వాటికి సంబంధించి చలనాలు, ఆవర్తన చలనం, సరళరేఖీ చలనం అవి ఒకటి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఘర్షణకు వచ్చేసరికి దొర్లుడు ఘర్షణ, స్థైతిక ఘర్షణ వాటిలో ఏది ఎక్కువ ఉంటుంది ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఏది స్థైతిక ఘర్షణ ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ దొర్లుడు ఘర్షణ చాలా తక్కువగా ఉంటుంది, అవి ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ప్రతిదీ కూడా నేలబొగ్గు, పెట్రోలియం నుంచి నేలబొగ్గు యొక్క ఉత్పత్తులు ఏంటి, నేలబొగ్గు నుండి వచ్చేవేంటి, పెట్రోల్ నుండి వచ్చేవేంటి, వాటి యొక్క యూసేజెస్ ఏంటి అవి కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. బయాలజీ నుంచి మొక్కలు, జంతువులు మరి ఎక్కువగా ఆవరణ వ్యవస్థల నుంచి బిట్స్ వస్తున్నాయి. వాతావరణం నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి అన్నమాట. నీరు, గాలి, వాతావరణం నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి. ఒకసారి చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.